ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రజలందరికీ ముందుగా రాఖీ శుభాకాంక్షలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టేదానికి ముఖ్య ఉద్దేశము కారణము ఏంటంటే, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు, స్థానిక వ్యాపారస్తులకు తెలుగుదేశం పార్టీ మద్దతుగా ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగా వ్యాపారస్తులందరికీ ఎటువంటి సపోర్టు కావాలన్నా కూడా నేను వ్యక్తిగతంగా సపోర్ట్ ఉంటానని చెప్పేదానికి ఈ ప్రెస్ మీటు. అలాగే నిన్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, ఆయన వ్యాపారస్తుల గురించి మాట్లాడిన దాంట్లో వాస్తవాలు ఏంటియో అవాస్తవాలు ఏంటియో ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా వ్యాపారస్తులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముందుగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ వచ్చినప్పుడు కానీ, డిమార్ట్ కానీ, రిలయన్స్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఒక్కసారి ఈ నియోజకవర్గం ఉన్నటువంటి వ్యాపారస్తులు అలాగే ప్రజలు ఆలోచన చేయండి. ఇదే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సిఎంఆర్ మాల్ పర్మిషన్లు ఇచ్చి, వాళ్ళకి ట్రేడ్ లైసెన్సులు ఇచ్చి మాల్ పెట్టుకొని ఇచ్చింది రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు. ఆనాడు ప్రొద్దుటూరు నియోజకవర్గం బట్టల అంగడి వ్యాపారస్తులు అందరూ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి దగ్గరికి పోయి, మీరు ఈ మాల్ను రాకుండా చేయండి, వ్యాపారస్తులను మేము చాలా ఇబ్బంది పడతాము అని అడిగితే, నా చేతుల్లో ఏముంది, నేనెట్లా చెప్తా, అట్లా నేను చెప్పను అని చెప్పి సిఎంఆర్ షాపింగ్ మాల్, ఏం రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు, ఎవరి హయాంలో మాల్ ఓపెన్ అయింది? నీ హయాంలో ఓపెన్ అయింది. డిమార్ట్ వాళ్ళు ఆడ పెడుతున్నారన్నప్పుడు అన్ని పర్మిషన్లు నీ ప్రభుత్వ హయాంలో నువ్వు కాదా ఇచ్చింది? డిమార్ట్ పెట్టేటప్పుడు అందరు అంగళ్ళోళ్ళు వచ్చి నీతో మాట్లాడలేదా? చెప్పు, నిజం చెప్పు. లేదా పోయిన వ్యాపారస్తులు మీకు తెలీదా నిజము? మీరు అడిగితే ఏమన్నాడు? వాళ్ళు కట్టుకుంటారా ఎన్ని? నీ వ్యాపారం నీది, వాని వ్యాపారం వాంది, నేనెందుకు ఆపుతా అని మాట్లాడి డిమార్ట్ ఓపెనింగులకు దానిలకు సిఎంఆర్ మాల్కు పిలిస్తే, పోతే అయినాక ఎక్కడ వ్యాపారస్తులు నాకు ఓట్లు పోతాయి అని చెప్పి ఓట్ల కోసం నీచమైన పనిచేసే వ్యక్తి నువ్వు మళ్ళా ఈ రోజులే వచ్చి వ్యాపారస్తులకు నేను అండగా ఉండాలా, ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాయకులు ఆలోచన చేయండి. ఏంది ఈ మాటలు ఏంది, ఈ అబద్ధాలు ఏంది? భూమి మీద అబద్ధం అనేది పుట్టాదనగా ఒక్క సెకండ్ ముందు పుట్టావు నువ్వు. ఒకటే సెకండేగా, ఒక సెకండ్ ముందు పుట్టావు. నీ జీవితం అంతా అబద్ధాలతోనే, రాజకీయ జీవితం, నీ వ్యక్తిగత జీవితం కాదు, నీ రాజకీయ జీవితం అంతా కూడా అబద్ధాలతో నిండిపోయింది. ఎస్ఎస్ మాల్ ఎవరు పర్మిషన్ ఇచ్చింది? నువ్వు కాదా ఎస్ఎస్ మాల్ పర్మిషన్ ఇచ్చింది? 2.5 కోట్లు లెక్క తీసుకొని మాలతో నువ్వు కాదు పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు నువ్వు ఇచ్చినావు కాబట్టి అక్కడ రిలయన్స్ మార్ట్ వచ్చింది, ఇంకా కొన్ని కంపెనీస్ హైదరాబాద్ నుంచి వాళ్ళు వచ్చి కంపెనీస్ పెట్టినారు. ఇప్పుడు ఏమంటావు? స్థానికులకు ఇక్కడ వ్యాపారాలు జరగాల, మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కేవలం ప్రజలలో నీకు ఓట్లు రావు, ఇక్కడ గెలవబోయేది తెలుగుదేశం కూటమి పార్టీల వాళ్ళు గెలుస్తారు కాబట్టి ముందుగా వ్యాపారస్తులను మంచిగా చేసుకోవాలని ఈయనకంట ఎంతో బాధలేసి వ్యాపారస్తులకు సపోర్టుగా ఈయన వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కరోనా లాక్డౌన్ జరిగితే, కరోనా లాక్డౌన్ టైంలో కూడా వ్యాపారస్తులందరికీ నీ చరిత్ర తెలుసు. అంగళ్ళు ఓపెనింగ్ చేయించుకోవాలంటే కూడా కమిషనర్ రాధాను పంపించి షాపులు క్లోజ్ చేయించి నీకు డబ్బు కొడితే కరోనా టైంలో అంగళ్ళు తెరిపించిన నువ్వు ఈరోజు ఎక్కడ లేని ప్రేమ వ్యాపారస్తులంటే ఏందో, ఈయనకు ఎంత బాధలేసి వేరే వాడి వ్యాపారం హైదరాబాదోడో గుంటూరోడో వచ్చాడంట, వాడు వ్యాపారం చేసుకొని కోట్లు దండుకొని పోతానంటున్నావే. సిఎంఆర్ ఎందుకు పర్మిషన్ ఇచ్చినావు? డిమార్ట్ ఎందుకు పెట్టినిచ్చినావు? ఎస్ఎస్ మాల్ ఎందుకు పెట్టినిచ్చినావు? ఈ 3 నీ హయాంలో కాదా జరిగింది? ఏదన్నా మాట్లాడితే అరే నేను ఎందుకు ఓడిపోయినా, నేను ఏదన్నా మాట్లాడితే ఇప్పుడన్నా అంతో ఇంతో నిజాయితీ ఉంటే ప్రజలు నన్ను విశ్వసిస్తారని మంచి మార్గంలో నడచాల్సింది పోయి, లేచినాల నుంచి పొద్దున ఒక అబద్ధం, మధ్యాహ్నం ఒక అబద్ధం, సాయంత్రం ఒక అబద్ధం. నీ రాజకీయ జీవితమే అబద్ధాలమయం. మళ్ళా ఎస్ఎస్ మాల్లో డబ్బు తీసుకొని
మాలకు అన్ని పర్మిషన్లు ఇచ్చి మళ్ళా కొంచెమన్నా జ్ఞానం లేకుండా మొన్న ఏదో ఇంటర్వ్యూలో చూసిన ఎస్ఎస్ మాల్ నాకేం సంబంధము, నాకు అసలు దాంతో సంబంధంలే అంటావు. నువ్వు కాదా ఇసుకెద్దులు ఇచ్చి లెక్క తీసుకోలే, నువ్వు కాదా వాళ్ళ దగ్గర నుంచి 2.5 కోటి లెక్క తీసుకొని కాదు వాళ్ళకి అన్ని పర్మిషన్స్ ఇప్పించింది మున్సిపాలిటీలో. ఏం మాట్లాడుతూ ఉన్నావు? నేను రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఒక్కటి చెప్తాన్నా, నీకు చాలాసార్లు చెప్పినా మళ్ళా చెప్తానా, నువ్వు శివాలయం సర్కిల్కి పో, నిజంగా గొంతు కోసుకో. దారిలో పోయేవాడు ఒక్కడు బండి ఆపడు, ఒక్కడు కూడా బండి ఆపడు. ఎందుకు ఆపరంటే మామూలుగా మనం ఎవరన్నా రోడ్లో పోతా అంటే ఒకరికి ఏదన్నా ప్రమాదం జరిగితే అరే ప్రమాదం జరిగింది అని మనం బండి ఆపి దగ్గర పోయి ఏదైనా చేస్తాం. కానీ నువ్వు ఆడ గొంతు కోసుకున్నా కూడా చూసినోడు ఏమనుకుంటాడు తెలుసా, పొద్దుటూరోడు రాచమల్లు ప్రసాద్ రెడ్డి రాజకీయ జీవితంలో రోజు వేసే అబద్ధాల్లో రోజు చేసే జిమ్మిక్కుల్లో ఇదొక భాగమేమో అనుకొని నువ్వు నీ దేహం నుంచి కారే రక్తాన్ని చూసి కూడా ఇది ఏదన్నా అది పూసుకొని వచ్చింటారులే సినిమా వాళ్ళ దానిలోది అయిపోయి ప్రజల్లో చూసి ఓట్ల కోసము ఎంతకైనా దిగజారిపోతారులే రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనుకొని ప్రజలు ఇట్లా తలకాయ కూడా నీ దిక్కు చూడరు. నువ్వు కావాలంటే నిజంగా కోసుకోవాలే, మళ్ళా కోసుకుంటే నువ్వు ఏదైనా జరిగితే మళ్ళా నాకు ఆ చెడ్డ పేరు వద్దు, కావాలంటే ఒకసారి యాక్షన్గా చెయ్యి. ప్రజలు ఆపుతారా బండి ఆపరా అని నీకే తెలుస్తుంది. ఊరికట్ట ఒకరోజు యాక్షన్ కొట్టు, ఏదో అట్లా కోసుకునేట్టు రక్తం కారుతున్నట్టు క్రియేట్ చేయి. బండి ఆపినారనుకో నీదే రైటు, ఒక్కడు కూడా బండి ఆపలేదనుకో నాది రైటు. ఎందుకు ఈ అబద్ధాలు? ఇప్పటికీ ప్రజలు నిన్ను ఎప్పుడైతే వర్క్ అట్ హోము అదేందో వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఎందెందో మాటలు అని చెప్పి ఓడిపోయి నీకు మైండ్ పనిచేయలే. మీ అన్నకి ఎన్నిసార్లు చెప్పినా మీ అన్న నా మాటినాడు. మీ అన్నకి ఇప్పటికి 3 సార్లు చెప్పిన ఇతను యాడికోసారి పిచ్చుకోండి ఆ చల్లటి ప్రదేశాలకు ఒక వారమో 10 రోజులు పెట్టి అతనికి మనసులో ఏదో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం కనుక్కొని ట్రీట్మెంట్ ఇప్పించి సరి చేయండి నాయన అంటే మీ అన్న పట్టించుకోడు. మీ అన్నకి ఇంటికాడి కన్నా వచ్చి చెప్పామనుకుంటాను. ఇంకా ఎట్టా మేము ప్రెస్లో చెప్తా అంటే మీ అన్న పట్టించుకోవడంలే. నీకు డిసార్డర్ అయిపోయి రెండుసేపు అదంటావు రెండుసేపు ఇదంటావు. ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఈ క్వశ్చన్ నువ్వు రేపు ఆన్సర్ చెప్పు. సిఎంఆర్ మాల్ షాపింగ్ మాల్ కానీ తర్వాత డిమార్ట్ కానీ ఎస్ఎస్ మాల్ కానీ ఈ 3 నీ హయాంలో జరిగినాయా, నీ హయాంలో జరగలేదా? ఇది ప్రొద్దుటూరు ప్రజలు ఆలోచన చేయండి. తర్వాత అసలైంది చెప్తా. ఎందుకంటే నేను ఏదన్నా చెప్పినా అనుకో ఏందెందో మాట్లాడతాడు, ఆ ఎప్పటి డిప్రెషన్ లేకపోయి ప్రజల్ని ఇబ్బంది పెడతాడు. ఈ మధ్యన 40 నిమిషాలు 50 నిమిషాలు సెల్ ఫోన్లలో విలేకరుల పరిస్థితి కూడా ఎట్టుందంటే పవర్ బ్యాంకులు తీసుకుని పోయి దానికి పెట్టాలని ఆయప మాడతా అంటే ఛార్జింగ్లు అయిపోతాయి. దీనికి ఒక్కదే ఆన్సర్ చెప్పు. నాయి బ్రాహ్మణులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవడో ఎక్కడోడో వాడు నాయి బ్రాహ్మణుడు కాకుండా కటింగ్ చేస్తున్నాడు, వాడేందో పౌడర్ బుచ్చాడు సోప్ బుచ్చాడు అంటున్నావే. ఒకటి అడుగుతా కరెక్ట్ చెప్తావు ఆన్సరు. నువ్వు ఏదైతే మంగళ షాపు బార్బర్ షాపు నువ్వు ఏదైతే ప్రస్తుతం చెప్పినావో దాన్ని ఓపెన్ చేసింది ఎవరు? ఎవరు ఓపెన్ చేసింది? చూపిమంటావు ఫోటో? ఎవరు ఓపెన్ చేసినారు? కటింగ్ షాపు ఓపెన్ చేసినావు నువ్వు. ఓపెన్ చేసి మళ్ళీ ఈరోజు ప్రజలకు వచ్చి ఏం చెప్తున్నావు? పాపం నాయి బ్రాహ్మణులు వాళ్ళ వృత్తి, వాళ్ళైతే 150-200 ఇచ్చేసి చేస్తారు, వాని కాడికి పోతే పౌడర్ పూచాడు, వాడేంది తెల్లెంటికలు బీకుతాడు, ఇంకా బాగా అందంగా తయారు చేస్తానని చెప్పి లెక్కెత్తుతాడు అంటాండవే. ఓపెన్ చేసింది ఎవరున్నా? ఫస్ట్ అది చెప్పు. రిబ్బన్ కట్ చేసింది ఎవరు? నువ్వు ఓపెన్ చేసినావు. ఇంకోటి చెప్తా, షాపింగ్ మాల్ టీవీ యాంకరు ఆమె అనసూయ పిలుచుకొని వచ్చి ఎవరు రిబ్బన్ కట్ చేసింది? నేనే కాకపోతే చేసింది. నువ్వు ఎందుకు చేస్తావు? నువ్వు పాపం చాలా ఉత్తమునివి, నువ్వు అటు పనులు చేయవు. నేనే కదా చేసింది. ఎవరు రిబ్బన్ కట్ చేసింది? నువ్వు కట్ చేసి మళ్ళా ఆ పొద్దు ప్రెస్ మీట్లో ఇక్కడ తలుక్కుమనేటివన్నీ డ్రెస్సులు, ఏడా దొరకనటువంటి అద్భుతమైన డ్రెస్సులు చూస్తానే జిఎల్ మంటాంది. నేను కూడా మా ఇంట్లో వాళ్ళని పిలుచుకొని వచ్చి షాపింగ్ చేయాలన్నంతగా ఆహ్లాదంగా బలి పెట్టినారనే కూతలు చూసి మళ్ళీ ఈరోజు ఏం చెప్తా ఉన్నావు? బయట వాళ్ళు వచ్చి ఈడ పెట్టి వ్యాపారస్తులను నాశనం చేస్తారా? ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏ సర్వనాశనం చేసి వినాశనానికి కారణం నువ్వు. ఇంకా నీకు ఫైనల్ టచ్, ఎందుకంటే నీకు ఆధారం ఉంటేనే చెప్పినా. నువ్వు ఓపెన్ చేసినావు సెలూన్లు, నీకు ఒక మంచి క్రెడిట్ ఉంది. నీ హయాంలో
100 నువ్వు ఓపెనింగ్ చేసింటే 80 అంగళ్ళు ఎత్తిపోయినాయంట. చూసుకోపోయి ఏమేమి ఓపెన్ చేసినావో 2019 దాని ముందు ఏం ఓపెన్ చేసినావో చూడు. నువ్వు ఓపెన్ చేస్తే అయిపోయి నెలకు 2 నెలలకు వాని అంగడి ఉసుపటాకి. ఫైనల్గా ఇంకొకటి చెప్తా, స్థానికంగా ఉండే వ్యాపారస్తులకే ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు దాంట్లో ఉపాధి దొరుకుతుందని నువ్వు మాట్లాడినావు. రైట్, నేను ఒప్పుకుంటాను. నీకు స్థానికంగా ఇక్కడ వాళ్ళే వ్యాపారం చేస్తే స్థానికస్తులకి ఉద్యోగాలు ఇస్తారు. రైట్, దానికి నేను కూడా పూర్తి మద్దతు. ఒక్కదానికి ఆన్సర్ చెప్పు. భారతీయ సిమెంట్ ఉంది కదా నలింగాయపల్లె, పోదాంపా ఇద్దరం. ఎట్లా నేను మీ ఇంటికాడికి వచ్చి బండ్లు ఎక్కించుకోమంటావా నిన్ను, లేకపోతే నువ్వు మా ఇంటికాడికి వస్తావు రా, ఒకటే బండ్లు ఇద్దరం పోదాం భారతీ ఫ్యాక్టరీకి. ఎవరిది ఫ్యాక్టరీ? నువ్వు చెప్పినావు చూడు మొన్న, అమ్మా విజయమ్మ మీరన్నా కన్య కొడుకు కోసం తునప్రాయంలో నా ప్రాణం ఇస్తా, ఇప్పుడు ఆజ్ఞాపించు తల్లి, అయిపోయంగా కీర్తిశేషులు అయిపోతా అని చెప్పినావే. ఎవరిది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ ప్లాంట్లోకి పోదాం. ఆ ప్లాంట్లో ఎంతమంది స్థానికులు పనిచేస్తున్నారు, ఎంతమంది స్థానికేతరులు పనిచేస్తున్నారు, డేటా తెచ్చుకుందామా? నా దగ్గర ఆల్రెడీ 80% డేటా ఉంది. మ్యాక్సిమము భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలో 60 నుంచి 70%, 60 నుంచి 70% స్థానికేతరులు ఉన్నారు, అంటే లోకల్ వాళ్ళు లేరు. మరి మీ జగన్ అన్న నువ్వు ప్రాణాలు ఇచ్చేటోనివి, నువ్వు టికెట్ కోసమో లేకపోతే రాజకీయం కోసం ఎన్ని అబద్ధాలైనా ఎన్ని కారుకుతలైనా కూర్చావు. మరి భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలో పెట్టించు స్థానికుల్ని. ఇటు కమలాపురం నియోజకవర్గం ఏమి, జమ్మలమడుగు కానీ, ఇటు పొద్దుటూరు కానీ, అట కడప, మైదుకూరు, ఈ 5 పులివెందల, ఈ 5-6 నియోజకవర్గాల్లో ఉండే యువత ఉద్యోగాలు లేని వాళ్ళు, ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ఎక్కడో పోతున్నారు. దాని బదులు నువ్వు జగన్ కోసం ప్రాణం ఇచ్చేటోని కదా, పోయి రేపు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయి మన దాంట్లో ఫ్యాక్టరీ తప్పు, నేను ఆడ ఇట్లా స్టేట్మెంట్ ఇస్తాడా, అయినా మన ఏరియా వాళ్ళని పెట్టుకుందామన్నా, బయట వాళ్ళని ఎందుకని తీసేపిచ్చు. ముందా చూసుకో, నీది నువ్వు చూసుకో. కానీ వచ్చేది ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి వ్యాపారస్తులకు సపోర్ట్. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో బంగారు ఫేమస్, నువ్వు చెప్పినట్లే ఓకే, బంగారు కానీ బంగారు అంగళ్ళు, స్వర్ణ కార్మికులు. నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైనా పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులో, షాపింగ్ మాల్లలో ఇట్లాంటివి వస్తాయి అంటే కనుక నేను వ్యక్తిగతంగా పూర్తిగా వ్యతిరేకం. నేను మీకు మద్దతుగా ఉండి వాటిని రాకుండా చేస్తాం. ఇంకొకటి, వేరేటివి పెద్ద పెద్దవి ఏవైనా వస్తానాయని తెలిసినా కూడా ఎవరైనా వ్యాపారస్తులు నా దృష్టికి తీసుకురండి, మీకు దానికి తగినట్లుగా మీతో కలిసి నేను పోరాడతా, రాకుండా చేస్తా. అయితే నేనేం విజ్ఞప్తి చేస్తున్నా అంటే, రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి వ్యాపారస్తుల్ని తన 5 ఏళ్ల పీరియడ్లో పొద్దుటూరులో సర్వనాశనం చేసి మళ్ళీ ఈరోజు ఇంకొక అవతారం ఎత్తినాడు. ఇంతకుముందు అపరిచితుడు సినిమాలో 1, 2 ఉన్నాయి, ఇప్పుడు దశావతారాలు ఎత్తుతున్నాడు. అది అయిపోయింది ఇక సినిమా, దశావతారాలు. ఇప్పుడంట వ్యాపారస్తుల కోసం అంట పోరాడతాడంట, వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడంట. ఎస్ఎస్ మాల్లో పర్మిషన్ పెట్టి నువ్వు రిలయన్స్ పెట్టించినావు, ఆడ అన్ని వస్తువులు దొరుకుతున్నాయి, ఎలక్ట్రానిక్ వస్తువులు దొరుకుతాయి, కూరగాయలు దొరుకుతాయి, ఇంట్లోకి కావాల్సినవి దొరుకుతాయి, అన్ని రకాలు దొరుకుతున్నాయి. వాడు ఎవడో వ్యాపారం చేస్తున్నాడు, నువ్వే లైసెన్స్ ఇచ్చి మళ్ళీ ఈరోజు వచ్చి, చాలా బాధగా ఉంది, ప్రతిపక్షాలు కూడా అధికార పార్టీ సహకరించండి అని మళ్ళా మమ్మల్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనీసం రాత్రి ఇంట్లో పడుకున్నప్పుడైనా నీ ఆత్మసాక్షి గుండెల మీద చేసుకొని, ఎందుకురా నాయన నేను ఇట్లా అబద్ధాలు ఆడతానా, ఏంది నాకు ఈ కర్మ నిన్న కురదం నీకు అనిపించదా? పొద్దున అబద్ధము, మధ్యాహ్నం అబద్ధము, సాయంత్రం అబద్ధం. వ్యాపారస్తులు బాగా గమనించండి, రాచమల్లు శివప్రసాద్ అనే వ్యక్తి కేవలం ఓట్ల కోసమో తనకి ఏదో అవసరం పడో వచ్చినోడే. వ్యాపారస్తులకు నేను మరియు మా పార్టీ తెలుగుదేశం పార్టీ పొద్దుటూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరము కూడా వ్యాపారస్తులకు, స్థానిక వ్యాపారస్తులకు మద్దతుగా ఉంటాం. మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా నా దృష్టికి తీసుకొస్తే కనుక మీకు అన్ని రకాల సహకరిస్తాం. వాయిస్ ఫర్ సేల్ అమ్ముకుండే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు, నువ్వు మీ ఆర్బీకే చెప్పడం మర్చిపోయినా, ఆర్బీకే
ఆర్ ఫర్ రాచమల్లు, బి ఫర్ బంగారెడ్డి, కే ఫర్ కిరణ్ రెడ్డి. మీ ముగ్గురు పొద్దుటూరులోని వ్యాపారస్తులను 5 ఏళ్ళు సర్వనాశనం చేసి ఈ రోజు నీ డ్రామాలు, నీ యాక్షన్లు ఆపాలా? లాస్ట్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, నీతి నిజాయితీ అనేది కనీసం నీలో 10% అన్నా ఉంటే ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టకూడదు. వ్యాపారస్తుల డబ్బు కొట్టి, వ్యాపారస్తులతో బెదిరించి, వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టి డబ్బులు సంపాదించిన నువ్వు ఈరోజు వ్యాపారస్తుల గురించి మాట్లాడడం తప్పు.